ఏ శుభకార్యానికైనా శుభారంభం వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. సో జనరల్గా మోకాల నొప్పుల సమస్య ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అయితే మోకాల నొప్పులు వస్తే చిన్న చిన్న రెమెడీస్తో తగ్గించుకోవచ్చా? ఫిజియోథెరపీలో దీనికి ఎలాంటి టెక్నిక్స్ ఉన్నాయి, వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ ఫిజియోథెరపిస్ట్ భాను పూర్ణిమ గారు ఉన్నారు. మేడం నమస్తే అండి. నమస్తే అండి. అంటే మీరు చెప్పే రెమెడీస్ చాలా చక్కగా పనిచేస్తాయి. అందరూ సెంటర్కే రావాలని ఏమి ఉండదు. సో అయితే మోకాల నొప్పులు వచ్చాయంటే నిజంగానే రెమెడీస్తో తగ్గించుకోవచ్చా? తగ్గించుకోవచ్చు అనే దానికంటే చెక్లో పెట్టచ్చు అని చెప్పొచ్చు అండి. సో వన్స్ అరుగుదల అంటే మనం జనరల్గా మాట్లాడుకునే మోకాల నొప్పులు ఆస్టియోఆర్థరైటిస్ అంటాం. సో మోకాలు అరిగిపోతూ ఉండడం. సో దాన్ని ఏంటంటే ఒకసారి మనకి అరిగిపోవడం స్టార్ట్ చేసిన తర్వాత ఆల్రెడీ అరిగిపోయిందైతే వెనక్కి తీసుకెళ్ళలేం, కానీ దాన్ని ఫర్దర్గా అరగకుండా ఆపొచ్చు. సో మన డే టు డే యాక్టివిటీస్ని మనం ఇబ్బంది లేకుండా, నొప్పి లేకుండా మేనేజ్ చేసుకోవచ్చు. చిన్న చిన్న టెక్నిక్స్ అంటే అసలు ఏముంటాయి? బేసిక్గా మోకాలు నొప్పులు వస్తున్నాయి, స్టార్ట్ అయినాయి అంటే మన మజిల్స్ వీక్ అవడం అండి. ఎందుకంటే స్కెలిటన్ స్ట్రక్చర్ని పట్టి ఉంచేది మజిలే. సో మజిల్ ఎప్పుడైతే వీక్ అవుతుందో దాని స్ట్రెంగ్త్ తగ్గిపోవడం వల్ల బోన్స్ రెండు దగ్గరకు వచ్చేస్తాయి. సరే, బోన్స్ రెండు దగ్గరకు వచ్చేసినప్పుడు ఒకదాని మీద అరుగుదల అనేది స్టార్ట్ అయ్యి మనకి అడుగు వేసిన ప్రతిసారి నొప్పి వస్తూ ఉంటుంది. సో అందుకనేసి సో ఇప్పుడు మనము ఎప్పుడైతే అరుగుదల స్టార్ట్ అయిందో ఆ అరుగుదలని ఆపాలి అంటే మజిల్ని స్ట్రెంగ్తన్ చేయాలి. సో మనం ఇంట్లో చిన్న చిన్న ఈ రెమెడీస్ ద్వారా మజిల్ని స్ట్రాంగ్ చేసుకుంటాం. సో మనం ఎప్పుడైతే మజిల్ స్ట్రాంగ్ ఉంటుందో సో బోన్ కూడా పొజిషన్ మెయింటైన్ చేసి మనకి నొప్పి లేకుండా మనం చూసుకోవచ్చు. మోకాలు నొప్పులు ఉన్నవారు వాకింగ్ చేయొచ్చా? చేయాలి, చేయొచ్చు కాదు, కంపల్సరీ చేయాలి. చేస్తూ ఉంటే ఏంటంటే యాక్టివిటీ అండి. సో ఏదైనా ఇప్పుడు మన మజిల్ ఏంటంటే ఈజీగా అది ఎప్పుడు రెస్ట్ తీసుకుందామనే చూస్తూ ఉంటుంది. సో ఎప్పుడైతే మజిల్ రెస్ట్ తీసుకుంటుందో సో ఆటోమేటిక్గా ఇప్పుడు మన ఎగ్జాంపులే తీసుకుందాం. ఎప్పుడైనా మనం రోజు వాకింగ్ చేసే అలవాటు ఉంది, ఒక వారం రోజులు చేయలేకపోయాము, తర్వాత వెళ్ళాలంటే వెళ్ళగలుగుతామా? సో మజిల్ కూడా అంతే. సో దాన్ని ఏంటంటే దాని పని అది చేసుకుంటూ వెళ్తూ ఉంటే సో ఫంక్షన్ అనేది ప్రాపర్గా మెయింటైన్ అవుతుంది. ఓకే, చక్కగా చెప్పారు మ్యామ్. ఇప్పుడు మోకాల నొప్పులు వచ్చిన వాళ్ళు అక్కడ ఏమైనా పట్టీలు వేసుకోవాలి అంటే ఏదో సంథింగ్ దానికి స్ట్రెంగ్తన్ కోసం పట్టీలు అలాంటివి దొరుకుతూ ఉంటాయి కదా, పనిచేస్తాయి అవి? పట్టీలు అంటే నీ క్యాప్స్ అంటామండి. సో నీ క్యాప్స్ ఏంటంటే సపోర్ట్ కోసం. సే ఫర్ ఎగ్జాంపుల్ చాలా సివియర్గా పెయిన్ ఉంది అనుకుందాం. పెయిన్ ఉన్నప్పుడు ఆ నొప్పి వల్ల ఏదైనా పని చేయలేకపోతున్నారు. సో అంటే మెట్లు ఎక్కాలి, లేదంటే దూరాలు వాకింగ్ చేయాలి, లేకపోతే నిలబడాలి. సో అలాంటప్పుడు ఈ పట్టీలు అనేవి అంటే నీ క్యాప్స్ అనేవి సపోర్ట్ లాగా పనిచేస్తాయి. సో అవేంటంటే మనం అన్అవాయిడబుల్ సిచ్యువేషన్స్, సే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎక్కడికన్నా లాంగ్ డిస్టెన్స్లో మనము ట్రావెల్ చేయాలి, లేకపోతే ఏదన్నా ఇంట్లో ఏదన్నా అకేషన్ ఉంది, లేకపోతే అలాంటి అకేషన్స్ అప్పుడు, లేకపోతే ఎక్కువసేపు నిలబడి పని చేసుకోవాలి అన్నప్పుడు సపోర్ట్ కోసం వాడుకోవడంలో తప్పులేదండి. సపోర్ట్ ఇస్తుంది. కానీ ఇదేదో బాగుంది, ఇది వేసుకుంటే మనకి నొప్పి రావట్లేదు అని చెప్పి కంటిన్యూస్గా వాడితే మాత్రం దాంతో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. సో కాబట్టి నీ క్యాప్స్ అనేవి అవసరమైనప్పుడు మాత్రమే వాడాలి. ఇప్పుడు మోకాల నొప్పులు సర్జరీ అయిన తర్వాత ఫిజియోథెరపీ అవసరమా? ఖచ్చితంగా చేసుకోవాలి. ఏం జరుగుతుంది ఫిజియోథెరపీ చేస్తే? ఫిజియోథెరపీ అంటే ఇప్పుడు మోకాలు మీకు సర్జరీ అయ్యే స్టేజ్ వచ్చిందంటేనే కనీసం ఒక 6 నుంచి 8 సంవత్సరాలు వాళ్ళు మోకాలు నొప్పులతో తీవ్రంగా ఇబ్బంది పడి ఉంటారు. మన బాడీలో ఎక్కడైనా నొప్పి ఉంది అన్నప్పుడు సో ఆ పర్టికులర్ బాడీని అంటే ఆ జాయింట్ని మనం వాడడానికి, ఆ నొప్పి అవాయిడ్ చేయడానికి మనం కంపెన్సేటరీ మూమెంట్స్ అనేవి అలవాటు చేసుకుంటాం. మెట్లు ఎప్పుడు ఎక్కొచ్చు? మెట్లు ఎక్కొచ్చు అంటే తప్పనిసరి పరిస్థితుల్లో ఎక్కొచ్చు అండి. అంతేగాని ఫిట్నెస్ కోసము, ఎక్సర్సైజ్ మెయింటైన్ చేయడం కోసము మోకాళ్ళ హెల్త్కి మెట్లు ఎక్కడం అయితే అంత కరెక్ట్ కాదు. మిగిలిన అంటే తప్పక ఇంకా మెట్లు ఎక్కాల్సి వచ్చినప్పుడు అయితే తప్పదు అనుకోండి. లిఫ్ట్ వాడాలా, మెట్లు ఎక్కాలి అసలు జనరల్గా? లెస్ దెన్ 2 floors మెట్లు ఎక్కండి, అభ్యంతరం లేదు. అంతకంటే ఎక్కువ ఉంటే అయితే నేను లిఫ్ట్ వాడమని సజెస్ట్ చేస్తాను. ఎస్, చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్.
సో ఏదైనా ఒక ఫుడ్ తింటే ఈ మోకాల నొప్పులు బాగా పెరుగుతాయి అనేది ఏమైనా ఉంటుందా? రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఒకవేళ ఉంటే కొన్ని ఫుడ్స్ వల్ల నొప్పులు ఎక్కువయ్యే అవకాశం ఉంటుందండి. బట్ సాధారణంగా అయితే అలా ఏముండదు. బట్ మీరు కనుక రుమటాయిడ్ కానీ ఇంకేదైనా ఆటో ఇమ్యూన్ అలాంటి ప్రాబ్లమ్స్ వల్ల మీకు జాయింట్ పెయిన్స్ వస్తుంటే మాత్రం ఫుడ్ తోటి ఎఫెక్ట్ అవుతుంది. సో ఆ ఫుడ్ని అవాయిడ్ చేయడం బెటర్. ఎస్, చక్కగా చెప్పారు మ్యామ్. మోకాల నొప్పులు అసలు రాకుండా ఉండాలంటే ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? రాకుండా ఉండాలి అంటే దాన్ని మ్యాక్సిమం మోకాళ్ళని ఉపయోగంలో ఉంచాలి. సో పాతకాలంలో మనము నేల మీద కూర్చునే వాళ్ళం, అందుకే చూడండి వాళ్ళకి ఎవరికి మోకాలు నొప్పులు లేవు. సో టాయిలెట్స్ వాడేటప్పుడు ఇండియన్ టాయిలెట్స్ అంటే కనీసం రోజులో 4-5 సార్లు అయినా మోకాలు ఫుల్ మూమెంట్ కనుక చేస్తే మనం మోకాలు నొప్పులు రాకుండా ప్రివెంట్ చేసుకోవచ్చు. తర్వాత చిన్న చిన్న ఎక్సర్సైజెస్ ఉంటాయి. అంటే క్వాడ్రిసెప్స్ మజిల్ బేసిక్గా మోకాలు మూమెంట్కి హెల్ప్ చేస్తుంది. సో ఆ క్వాడ్రిసెప్స్ మజిల్కి స్ట్రెంథెనింగ్ ఎక్సర్సైజెస్ కనుక చేసుకుంటే మోకాలు నొప్పుల్ని మనం మ్యాక్సిమం అవాయిడ్ చేయొచ్చు. అంటే బేర్ ఫుట్ చెప్పులు లేకుండా నడవాలి ఇలా చెప్తూ ఉంటారు కదా, నిజంగా మంచిదేనా అది? మంచిదేనండి, ఎందుకంటే సెన్సరీ సిస్టమ్ అనేది యాక్టివేట్ అవుతుంది బేర్ ఫుట్తో నడవడం వల్ల. కాకపోతే బేర్ ఫుట్ మనం నడవాలి అంటే అక్కడ న్యాచురల్ సర్ఫేస్ అనేది ఉండాలి. సే ఫర్ ఎగ్జాంపుల్ మట్టి కానీ గడ్డి కానీ ఇసుక కానీ ఇలాంటి న్యాచురల్ సర్ఫేసెస్ ఉంటే బేర్ ఫుట్ మీద అనేది నడవచ్చు. కాకపోతే బేర్ ఫుట్ మీద నడిచేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్త ముళ్ళు, చిన్న చిన్న రాళ్ళు ఇలాంటివి గుచ్చుకోకుండా జాగ్రత్త తీసుకోవాలి. కానీ సింథటిక్ రోడ్స్, తార్ రోడ్లు, మన సిమెంట్ రోడ్లు ఇలాంటి ఆర్టిఫిషియల్ సర్ఫేసెస్ మీద నడిచేటప్పుడు మాత్రం షూ వేసుకుని నడవమని సలహా ఇస్తాను. ఎస్, చక్కగా చెప్పారు. వాకింగ్ అనేది జనరల్గా ఎవరు చేయాలి? వాకింగ్ అనేది ప్రతి ఒక్కళ్ళకి అవసరమేనండి. సో చాలామంది అంటే మనము మా దగ్గరకు వచ్చే క్లయింట్స్కి కూడా మేము చెప్తుంటాం వాకింగ్ చేయండి అంటే, మేము ఆఫీసులకి ఇంత దూరం నడిచి వెళ్తామండి, బస్ స్టాప్కి ఇంత దూరం నడిచి వెళ్తాము, లేకపోతే ఇంట్లో మేము ఇంత పని చేసుకుంటాము, మళ్ళీ మాకు ప్రత్యేకంగా వాకింగ్ ఎందుకు అంటారు. సో అది కరెక్ట్ కాదండి. సో వాకింగ్ అనేది అంటే మన బాడీలో మన ఫోకస్ మొత్తం మనం చేసే పని మీద పెట్టి వాకింగ్ చేయాలి. అంటే వేరే ఏదో పర్పస్ కోసం వెళ్ళే వాకింగ్, ఎక్సర్సైజ్గా చేసే వాకింగ్ రెండింటిని కలపకండి. సో ప్రత్యేకంగా ఈ టైం అనేది మనం కేటాయించుకొని, సో ఆ పర్టికులర్ టైంలో ఆలోచనలు ఏమీ పెట్టుకోకుండా ఫోకస్డ్గా వాక్ చేసి వస్తే దాన్ని మనం కరెక్ట్ వాకింగ్ అని మనం కన్సిడర్ చేయొచ్చు. ఓకే, ఏదైనా ఒక మంచి ప్లేస్ చూసుకునే వాక్ చేయాలంటే పార్కు అలాంటి దాంట్లోనే వాక్ చేయాలా మనము? అలా అయితేనే బెటర్ అండి, ఎందుకంటే సర్ఫేస్ అంటే మనం నడిచేటప్పుడు నడక కింద నుంచి అంటే గ్రౌండ్ నుంచి ఇంపాక్ట్ మన మోకాలకి డైరెక్ట్గా వస్తుంది. సో ఎగుడు దిగుడు ఉన్న సర్ఫేసెస్ కానీ గుంతలు ఇలాంటివి ఉన్న సర్ఫేసెస్ కానీ చూసుకొని మనం వాకింగ్ ఎంచుకుంటే సో షాక్ అబ్జార్బర్స్ అంటే మన మెనిస్కై ఉంటాయి, ఇవి దెబ్బతినే అవకాశం ఉంటుంది. అలా కాకుండా కొంచెం మంచి సర్ఫేస్ యూనిఫామ్గా ఉంటే సర్ఫేస్ ఎంచుకుంటే నడవడానికి మనకి ఈజీగా ఉంటుంది, ప్లస్ మన మోకాల ఆరోగ్యానికి కూడా మంచిది. భోజనం చేశాక వాక్ చేయాలా? భోజనం ఒకవేళ చేసిన తర్వాత వాక్ చేయాలంటే కనీసం అరగంట గ్యాప్ ఇవ్వాలి. డిన్నర్ వాక్ మంచిదా, ఎర్లీ మార్నింగ్ వాక్ మంచిదా? నన్ను అడిగితే ఎర్లీ మార్నింగ్ వాకే చెప్తాను. ఎందుకంటే దానికి ప్రిపేర్ అవ్వాలి అసలు. ఎర్లీ మార్నింగ్ వాక్ మంచిది ఎందుకంటే అంటే మనకి బేసిక్గా మనము బయటకు వెళ్ళినప్పుడు మన బాడీ వైటమిన్ డి సన్ రేస్ నుంచి అబ్జార్బ్ చేసుకుంటే సో అది మన ఎముకల ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. సో అందుకని ఎర్లీ మార్నింగ్ వాకే నేను ఒకవేళ కుదరకపోతే డిన్నర్ తర్వాత అయినా వాక్ చేయొచ్చు, బట్ ఎర్లీ మార్నింగ్. డయాబెటిక్ పేషెంట్స్కి వాకింగ్ అనేది ఎప్పుడు మంచిది? డయాబెటిక్ పేషెంట్స్కి వాకింగ్ అనేది కంపల్సరీ చేయాల్సిందేనండి. మంచిది అని చెప్పలేము, వాళ్ళు రొటీన్లో భాగంగా వాకింగ్ని కంపల్సరీ వాళ్ళు చేసుకోవాలి. ఎందుకంటే వాకింగ్ అనేది బ్లడ్ షుగర్స్ని నియంత్రించడానికి చాలా హెల్ప్ చేస్తుంది. బీపీ ఉన్న వాళ్ళు కూడా ఖచ్చితంగా వాక్ చేయాలని చెప్తారు కదా? అవునండి, ఖచ్చితంగా వాక్ చేయాలి. ఈ శీతాకాలంలో వాకింగ్ అప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? శీతాకాలంలో బయటకు వెళ్ళేటప్పుడు ఒకవేళ రెస్పిరేటరీ ఇష్యూస్ లాంటివి ఏమన్నా ఉంటే ప్రాపర్గా కవర్ చేసుకోవడము, సో అలాంటి జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఒకవేళ ఆస్తమా లాంటి వాళ్ళు ఉంటే కనుక అది కొంచెం బాగా చలి ఉన్న టైంలో కాకుండా కొంచెం ఎండ వచ్చిన తర్వాత వెళ్ళడం బెటరు. అంటే మన స్కిన్ డీహైడ్రేట్ అవ్వకుండా చూసుకోవాలి. అంటే చలికాలం అనగానే
వాటర్ తాగడం తగ్గించేస్తాం. సమ్మర్ అనగానే ఎక్కువ వాటర్ తాగుతాం, కానీ చలికాలం రాగానే వాటర్ తాగడం తగ్గించేస్తాం. సో చలికాలంలో కూడా డీహైడ్రేట్ అవుతాము. సో మనం వాకింగ్ లాంటి యాక్టివిటీ ఎంచుకునేటప్పుడు మనం డీహైడ్రేట్ అవ్వకుండా ప్రాపర్గా వాటర్ అది తాగడము అలాంటి జాగ్రత్తలు కొంచెం తీసుకుంటే సరిపోతుంది. వెంటనే వాక్ చేసిన వెంటనే నీళ్ళు తాగకూడదు కదా? లేదండి, ఎనీ హెవీ ఎక్సర్సైజ్, వాకింగ్ అనే కాదు, డాన్సింగ్ కానీ లేకపోతే ఎనీ ఎక్సర్సైజ్, జిమ్ కానీ ఎనీ హెవీ ఎక్సర్సైజ్ చేసిన వెంటనే వాటర్ తాగడం అనేది కరెక్ట్ కాదు. కనీసం ఒక 5 నుంచి 10 నిమిషాలు గ్యాప్ ఇచ్చి తర్వాత వాటర్ తీసుకోవాలి. కార్డియో ఇష్యూస్ ఉన్న వాళ్ళు ఎలా వాకింగ్ చేయాలి? అంటే చెమటలు వచ్చేంత వరకు వాకింగ్ చేయాలా, ఎట్లా చేయాలి? నార్మల్ వాక్ చేయాలా? కార్డియో ఇష్యూస్ ఉన్న వాళ్ళు హెవీగా స్ట్రెయిన్ అవ్వడం అవాయిడ్ చేయడమే బెటర్ అండి. సో నార్మల్ పేస్లో, అంటే నార్మల్ యాక్టివిటీలో మనం ఎలా అయితే నడుస్తామో సో అంతవరకు, అంటే చెమటలు రాకుండా చూసుకొని, అంటే షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ అంటాం, అంటే ఊపిరి అందకుండా చూసుకొని, ఊపిరి అందకపోవడం లాంటి పరిస్థితి రాకుండా చూసుకొని నార్మల్గా వాక్ చేస్తే సరిపోతుంది. ఎస్, చాలా చక్కగా చెప్పారు మ్యామ్. వాకింగ్ అనేది అందరికీ అవసరం. చాలామంది మోకాలు నొప్పులు ఉన్నాయని వాకింగ్ చేయకుండా ఉంటారు, వాళ్ళకి ఖచ్చితంగా వాకింగ్ అనేది అవసరమే. సో ఇంకా చెప్పారు ఏంటంటే బ్లడ్ ప్రెషర్ కానీ డయాబెటీస్ కానీ ఇలాంటివి ఉన్న వాళ్ళు కూడా ఖచ్చితంగా వాకింగ్ చేయాలని, అందరూ ఫాలో అవ్వాలని కోరుకుందాం. సో చెప్పులు లేకుండా నడవడమే ప్రిఫర్ చేయాలి, కానీ సర్ఫేస్ ఏముందనేది కూడా మ్యాటర్ అవుతుంది అక్కడ. అవునండి. సో వాకింగ్ కోసం సపరేట్ షూనే వాడాల్సి ఉంటుంది కదా? ఖచ్చితంగా షూవే వాడాలండి. ఎందుకంటే మన ఆర్టిఫిషియల్ సర్ఫేస్ మీద మనం నడిచినప్పుడు మన మోకాలకి డ్యామేజ్ జరగకుండా ఉండాలంటే దానికి ప్రాపర్గా షాక్ అబ్జార్బింగ్ ఉండే షూ వాడితేనే అది ప్రాపర్గా ఉంటుంది. ఎస్, చక్కగా చెప్పారు భానుపూర్ణిమ గారు. ఫాలో అవ్వాలని కోరుకుందామండి. మరిన్ని ఎపిసోడ్స్ మనం కంటిన్యూ చేద్దాం, సిరీస్ అనేది చేద్దాము. ధన్యవాదాలు.